నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఈ మధ్యలో చాలా చూస్తున్నాను. ఆ ప్రొడక్ట్స్ అని, ఈ ప్రొడక్ట్స్ అని, అవ్వని, ఇవ్వని ఏదేదో వాడుతున్నారు. ఫ్యాట్ డైట్‌లు చేస్తున్నారు. ఒకేసారి ఇమ్మీడియేట్‌లీ అలా 10 కిలోలు దిగకూడదు. అంత మంచిది కాదు అట్లా. మీరు ఎంతైతే తగ్గుతున్నారో ఇప్పుడు ఎట్లా అంటే స్లో అండ్ స్టడీగా తగ్గాలి. మనకి ఈ ప్రాసెస్‌లో ఎలా అంటే హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. హెల్త్ ఇంకా చాలా బాగా అవ్వాలనమాట. అంతేగాని ఇంప్రూవ్ అయినట్టు అనిపించకూడదు. మనకెట్లా అంటే స్లోగా, స్టడీగా తగ్గుకుంటూ ఇంకా అది మెయింటైన్ అయిపోవాలి. అది ఎప్పటికీ అలానే ఉండాలి. అండ్ హెల్త్ ఇంకా ఇంకా మంచిగా అవుతూ ఉండాలి. డైజెషన్ ఇంకా బాగా అవ్వాలి, గట్ ఇష్యూస్ సాల్వ్ అవ్వాలి ఇలా. అంతేకాని ఇమ్మీడియేట్‌లీ అలా తగ్గిపోవడం. నాకు చాలా మంది కంప్లెయింట్ ఇస్తున్నారు. అది వాడి, ఇది చేసి, అది చేసి నేను 10 కిలోలు, 20 కిలోలు తగ్గాను. కానీ 6 మంత్స్‌లో 25 కిలోలు పెరిగాను. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ నా దగ్గర ఓ 6 మంత్స్, 3 మంత్స్ ఉండి మొత్తం తక్కువ చేసుకొని ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అలా. అట్లా చేయకండి. నేను అదే చెప్తాను. ఎప్పుడైనా సరే మనకేంటంటే ఎన్ని తెలిసినా ఒక మ్యారేజ్ ఉందనో, ఒక ఫంక్షన్ ఉందనో ఇమ్మీడియేట్‌లీ తగ్గిపోలా నేను ఈ మాట చెప్పగానే నా స్టూడెంట్స్ ఎప్పుడు ముసి ముసి నవ్వులు నవ్వుతా ఉంటారు. సో, మీరు కూడా అంతే నవ్వుతా ఉంటారు నాకు తెలిసి ఈ క్వెషన్ ఈ ఇనంగానే. ఏంటంటే ఒక ఈవెంట్ ఉంది దానికోసం తగ్గుతా. ఎవరి కోసమో తగ్గాలని చూడకండి. మీకోసం మీరు తగ్గాలి. మన కోసం మనం చాలా హెల్తీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేనా? ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ చేసుకోండి. మీకంత తొందరగా కావాలి ఇట్లా అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకుంటూ వాకింగ్ చేయండి, యోగా చేయండి. యోగా అండ్ వాకింగ్‌ని మించిన ఎక్సర్‌సైజులు లేవు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవి 2 చేస్తూ మీకు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉందో చేసుకోండి నేను కాదనను. కానీ యోగా అండ్ వాకింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఫుడ్ మేనేజ్ చేసుకోండి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. నిద్ర కరెక్ట్‌గా పోండి. అప్పుడు మీరు వద్దన్నా మీ అన్నీ సెట్ అవుతూనే ఉంటాయి. హ్యాపీగా ఉండండి. హెల్తీ మైండ్ ఉంటుంది. అన్నీ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ చేసుకుంటూ, నేను చెప్పింది చేస్తా ఉండండి. ఫాలో అవుతూ ఉండండి. చాలా రిజల్ట్స్ వస్తాయి. మీరే నాకు చెప్తున్నారు. మీరు నాకు చెప్తూనే ఉండండి అలానే. ఏమేం చేంజెస్ వస్తున్నాయి? ఏం తగ్గింది? ఏం బెటర్ అవుంది? నాకు అలా మెసేజ్ చేస్తూ ఉండండి. నాకు చాలా సంతోషం వస్తది మీతో మాట్లాడుతున్నప్పుడు. సో, టాపిక్ బెల్లీ ఫ్యాట్ కదా! చేసేద్దాం. ఈరోజు కొంచెం కొత్తగా చేద్దాం. కొంచెం ఇంప్రూవ్ కూడా చేద్దాము. చేసేస్తారు మీరు ఈజీగానే. సో, ఫస్ట్ ఒక్కసారి స్లోగా టేబుల్ వచ్చేసేయండి. టేబుల్ నుంచి స్లోగా అధోముఖ. స్లోలీ అధోముఖ నుంచి పలక్. పలక్ వచ్చాక స్లోగా నీ టు ఎల్బో. ఒకటి 1, 2. మళ్ళీ స్లోగా భుజంగా ఇన్హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ చైల్డ్. మళ్ళీ స్లోగా రైట్ లెగ్ ఇలా ఫార్వర్డ్ తీసుకొని ప్రిష్టాసన్, ఉత్థిత ప్రిష్టాసన్ తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే స్ట్రెంగ్త్ కూడా బాగా పెంచుతుంది ఆర్మ్స్‌లో, పొట్ట దగ్గర అన్నిట్లో. స్లోగా మళ్ళీ అధోముఖ ఎక్స్‌హేల్, నీస్ బెండ్ చేసి మీకు జంప్ తీసుకున్నా సరే, వాకింగ్ చేసినా సరే మీకు ఎలా కంఫర్టబుల్ ఉందో అలాగా. స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. స్లోగా పైకి, స్లోగా చేతులు 2 ఫోల్డ్ చేసుకొని ఇలా 1, 2, 3, 4, 5. స్లోలీ మళ్ళీ కిందికి మలాసన. ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ అధోముఖ. మళ్ళీ స్లోగా పలక్. భుజంగా ఇన్హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోగా చైల్డ్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఉత్థిత ప్రిష్టాసన్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ మళ్ళీ అధోముఖ రండి. ఇప్పుడు అధోముఖ నుంచి టేబుల్. మళ్ళీ ఇన్హేల్ చేసుకొని స్లోగా నీ టు ఎల్బో. 1 వ్యాఘ్రాసన్ తీసుకోండి. ఈ యొక్క సీక్వెన్స్ మనకి థైరాయిడ్కి, హార్మోనల్ ఇష్యూస్కి, ఫ్యాట్ లాస్కి అన్నిటికీ కూడా మంచిది. ఇలా 5 రౌండ్స్. స్లోగా సెంటర్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ మీద కూడా తీసుకొని సేమ్ ఇలానే 5 రౌండ్స్. ఇది స్ట్రెంగ్త్ కూడా పెంచుతుంది. పొట్ట చుట్టూ ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది.
5 రౌండ్స్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ తీసుకొని నీస్ బెండ్. ఐదర్ వాకింగ్ చేసినా సరే, జంప్ చేసి మలాసన వచ్చినా సరే. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని మళ్ళీ వెనకాల నుంచి స్లోగా లేసి హోల్డ్. 1 2 3 4 5. మళ్ళీ స్లోలీ డౌన్, మలాసన్. మళ్ళీ సేమ్ ఒక డీప్ బ్రీత్ ఇన్, మళ్ళీ బ్యాక్ టు ఎక్స్హేల్. సేమ్ మళ్ళీ ప్లాంక్. మళ్ళీ ఇక్కడ నీ టు ఎల్బో తీసుకుని భుజంగా చైల్డ్ పృష్ఠాసన్. సేమ్ రిపీట్ చేయండి. ఈ సెట్ మనకి మినిమం 10 రౌండ్స్ రావాలి. 10 రౌండ్స్ ఇటు లెగ్ మీద, 10 రౌండ్స్ ఇటు లెగ్ మీద. సో ఓవరాల్ 20 వస్తాయి. ఈ ఒక్క సీక్వెన్స్ చేసుకుని ప్రాణాయామం చేసుకున్నా సరే, డీప్ బ్రీత్స్ తీసుకున్నా సరే, ఇలా డీప్ బ్రీత్స్ తీసుకున్నా సరే చాలా మంచిది. ఓకేనా? ఇవి ఫాలో చేయండి. ఇది ఫాలో చేసుకుంటూ దీంతో పాటు 80% ఆఫ్ ద స్టమక్ తినడము, ఎర్లీ డిన్నర్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా ఒక 15-20 మినిట్స్ వాకింగ్, నిద్ర కరెక్ట్ టైంకి పడుకోవడం, మంచిగా 8 hours అట్లీస్ట్ 6 hours సౌండ్ స్లీప్ ఉన్నా మంచిదే. మీరు మొదలు 6 o'clockకి లేవడం. ఈ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉండండి. లైఫ్లో చాలా చేంజెస్ వస్తూనే ఉంటాయి. కుదిరితే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. స్లాట్ బేస్డ్ ఉంటుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగానే తీసుకుంటున్నాం ఇప్పటికి. ఇంకా కూడా మళ్ళీ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని పెట్టేస్తాను. సో మీరు ఏంటి జాయిన్ అవ్వకపోయినా సరే ఈ ఎక్సర్సైజెస్, ఈ ఆసనాస్ చేసుకుంటూ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. హెల్దీగా ఉండండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.